పోరాటం జరిగిందో అదే పద్ధతుల్లో మరి అటు నీళ్లలో న్యాయం చేస్తూ ఇటు పోడు భూముల పట్టాలు ఇస్తూ మరొక వైపు హరిత వనాలు పెంచుతూ అట్లాగే వారి ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా మరి బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో న్యాయం చేసుకున్నాం. అట్లాగే విద్యా ఉపాధి అవకాశాల్లో మెరుగైన అవకాశాలు గిరిజన బిడ్డలకు రావాలన్న ఉద్దేశంతో ఆశ్రమ పాఠశాలలు పెట్టి మా సత్యవతి రాథోడ్ గారి నాయకత్వంలో ఆనాడు పెద్ద ఎత్తున మా గిరిజన బిడ్డల కోసం మరి వందలాది గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కూడా పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, పెద్దలు కేసీఆర్ గారు. అట్లాగే కేసీఆర్ గారు మొదటి నుంచి చెప్తా వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గిరిజనులకు మరి ఉపాధి అవకాశాల్లో విద్యలో రిజర్వేషన్లు పెరుగుతాయని ఏదైతే చెప్పారో చెప్పినట్టుగానే 6% నుంచి 10% రిజర్వేషన్లు పెంచి మరి చదువుకున్న గిరిజన బిడ్డలకి గొప్పగా అవకాశాలు ఇచ్చి వారి రిజర్వేషన్ల శాతం పెంచిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కుతుంది. దాంతోపాటు మరి ఎవరైతే